నమస్తే. ప్రాణిక్ హీలింగ్ గురించి కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. ప్రాణిక్ హీలింగ్ ఎవరు నేర్చుకోవచ్చు? అంటే 16 ఏళ్ళు లేదా 18 ఏళ్ళు దాటిన వాళ్ళెవరైనా ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవచ్చు. ఒక పుస్తకం చదివి అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయగల వాళ్ళెవరైనా ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవచ్చు. చిన్న పిల్లలు ఎందుకు వద్దు అంటే, వాళ్ళు ఆ ఎనర్జీతో హ్యాండిల్ చేయడము, ప్లస్ వాళ్ళ చక్రాలు స్ట్రాంగ్‌గా ఉండవు. ఇంకా అప్పుడే ఫార్మేటివ్ స్టేజ్‌లో ఉంటారు కాబట్టి, చిన్న పిల్లలకి వద్దు అని చెప్తాము. 16, 18 ఇయర్స్ అబోవ్ ఎవరైనా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే, ప్రాణిక్ హీలింగ్, బేసిక్ ప్రాణిక్ హీలింగ్ జస్ట్ 2 రోజుల్లో వస్తుందా హీలింగ్ చేసుకోవడం? 2 రోజులే క్లాసు. అది కూడా 8 అవర్స్ ఈచ్. దాన్ని 2 రోజుల్లో చేయొచ్చు. లేకపోతే 4 అవర్స్ ఈచ్ లాగా 4 రోజుల్లో నేర్చుకోవచ్చు. అయితే ఈ 2 రోజుల్లో ఏమొచ్చేస్తుంది? మేము ఎక్స్‌పర్ట్స్ అయిపోతామా అని అడుగుతూ ఉంటారు. ఎక్స్‌పర్ట్స్ అవ్వరండి. ప్రాణిక్ హీలింగ్ అనేది ఊరికే థియరీ క్లాస్ కాదు. అది ఒక శిక్షణా శిబిరం లాంటిది. ప్రాక్టీస్ చేస్తాం అక్కడ. ప్రాక్టికల్స్ నేర్చుకుంటాం. మీకు పుస్తకం ఇస్తారు. పుస్తకంలో ఉండే 70-80 డిసీజెస్ ఎలా ట్రీట్ చేయాలి? దానికి ఫండమెంటల్స్ ఏంటి? ప్రాణిక్ హీలింగ్ ఎలా ఉపయోగపడుతుంది? మనం దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అన్నది నేర్పిస్తారు. అలాగే బేసిక్ ప్రాణిక్ హీలింగ్ క్లాస్‌లో ఫండమెంటల్స్ నేర్చుకుంటాము. కొంత ప్రాక్టీస్ కూడా చేస్తాము. ఇంకొకళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తాము. మన మీద మనం ప్రాక్టీస్ చేస్తాము. మన వాళ్ళకి హీలింగ్ ఇస్తాము. ఇలా ప్రాక్టీస్ ఉంటుంది. దాని తర్వాత అందులో ప్రొఫిషియన్సీ, మన నైపుణ్యం పెంచుకోవడం మన చేతుల్లో ఉంది. ప్రాక్టీస్ చేయాలి. ప్రాణిక్ హీలింగ్‌లో రోగిని తాకాలా? పేషెంట్ అంటే మనం డాక్టర్స్ కాదిక్కడ. అయితే పేషెంట్‌ని తాకి హీలింగ్ చెయ్యాలా? అంటే ప్రాణిక్ హీలింగ్ నో టచ్ థెరపీ. మనము పేషెంట్‌ని టచ్ చెయ్యము. మరి టచ్ చేయకపోతే ఏం చేస్తాము? అంటే ఈ ఫిజికల్ బాడీ చుట్టూ ఉండే ఎనర్జీ బాడీని ట్రీట్ చేస్తాము. ఎనర్జీ బాడీ 5-6 ఇంచెస్ డిస్టెన్స్‌లో ఉంటుంది. దాన్ని హీల్ చేస్తాము. అక్కడ రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఎనర్జీ బాడీ లేదా ప్రాణమయ కోశానికి హీలింగ్ చేసేటప్పుడు మనం రోగిని తాకనవసరం లేదు. తాకకూడదు కూడా. ఇంకొక క్వెషన్, ప్రాణిక్ హీలింగ్ చేయించుకునే వాళ్ళు మెడిసిన్స్ వేసుకోవచ్చా? మందులేమైనా ఆపేయాలా? డాక్టర్ గారు ఇచ్చారండి మాకు, మందులు వేసుకుంటున్నాము. మరి ప్రాణిక్ హీలింగ్ చేయించుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. తప్పకుండా వేసుకోవాలండి. డాక్టర్ గారి దగ్గరికెళ్ళి మీరు ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో మందులు ఆపొద్దు. ప్రాణిక్ హీలింగ్ చేయించుకుంటూ ఆర్ చేసుకుంటూ మందులు కూడా తీసుకోండి. అప్పుడు ఏం ఉపయోగం? దేనివల్ల తగ్గింది అని అనుకోవాలి అని అంటారు కదా! మందులు వేసుకుంటున్నాము, ప్రాణిక్ హీలింగ్ చేసుకుంటున్నాము. దేనితో తగ్గింది? మాకెలా తెలుస్తుంది అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం జస్ట్ మందులు వేసుకుంటుంటే ఒక 3 మంత్స్ పట్టిందనుకోండి ఒక ప్రాబ్లమ్ తగ్గడానికి, లేదా కొన్ని నెలలు పడుతుంది అనుకుంటే, ప్రాణిక్ హీలింగ్‌తో అందులో సగం టైంలోనే తగ్గిపోతుంది. సగము లేదా ఇంకా ఫాస్ట్‌గా కూడా తగ్గుతుంది. ఇది మేము ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది ప్రాణిక్ హీలర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రాక్టీస్ చేసి మీ ముందుకు తీసుకొచ్చింది. సో, ఎవరు చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. కాపోతే అందులో ప్రొఫిషియన్సీ బట్టి కొంతమందికి ఫాస్ట్‌గా తగ్గుతుంది. కొంతమందికి కొంచెం టైం పడుతుంది. అంతే. ఇంకొక ప్రశ్న, ప్రాణిక్ హీలింగ్ ఏదన్నా మతానికి సంబంధించిందా? ఇప్పుడు మీరు వేరే వీడియోస్‌లో గమనించే ఉంటారు. 'టు ద సుప్రీం గాడ్' అని ఇంగ్లీష్‌లో ఉంది. ఇది ఏదన్నా ఒక పర్టిక్యులర్ రిలీజియన్‌కి సంబంధించిందా? మేము పూజలు చేసుకునే వాళ్ళము, ఆచారాలు పాటించే వాళ్ళము అని కొంతమంది, కొంతమంది అసలు మేము పూజలే చేయము. మేము ప్రాణిక్ హీలింగ్ చేస్తే మాకేంటి? ఇదేమన్నా మతం మార్పిడా అంటారు. అస్సలు కాదు. ఎలా అయితే ఒక డాక్టర్‌కి రిలీజియన్ ఉండదో, డాక్టరు ఏ మతానికి చెందిన వాళ్ళైనా సేమ్ ట్రీట్మెంట్ ఇస్తారు పేషెంట్స్‌కి. అట్లాగే ప్రాణిక్ హీలింగు ఏ పర్టిక్యులర్ రిలీజియన్‌కి సంబంధించిందో, లేకపోతే కాస్ట్, క్రీడ్ వీటికి సంబంధించింది కాదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు. మనం ఇంగ్లీష్‌లో ప్రేయర్ చేసినప్పుడు టు ద సుప్రీం గాడ్ అంటాము.
మన తెలుగులో చేసుకున్నప్పుడు ప్రార్థన మనం పూజించే భగవంతుడి పేరు చెప్పుకోవచ్చు. అలాగే ఏ రిలీజియన్‌కి సంబంధించిన ప్రేయర్ అది చెప్పుకోవచ్చు. భగవంతుడినే నమ్మను అనుకున్నా పర్వాలేదు. ప్రకృతిని ఇన్వోక్ చేసుకోవచ్చు నేచర్‌ని. మనం నమ్మినా, నమ్మకపోయినా మనకంటే హయ్యర్ సోర్స్ అనేది ఒకటి ఉంది. ఆ హయ్యర్ బీయింగ్‌కి మనం ఏ పేరు పెట్టుకున్నా హయ్యర్ సోర్స్‌కి ఏం నష్టం లేదు. మనకి కనెక్షన్ కోసమని మనం పేర్లు మారుస్తున్నాం. అంతే. సో, కొన్ని డౌట్స్ అన్నా క్లారిఫై అయ్యుంటాయని అనుకుంటాను. బై ద వే నా పేరు శ్రీలత. ప్రాణిక్ హీలర్‌ని, ట్రైనర్‌ని. ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మెసేజ్ పెట్టండి. వి విల్ గెట్ బ్యాక్ టు యూ. డీటెయిల్స్ అన్నీ మీకు పంపిస్తాము. ప్రాణిక్ హీలింగ్ గురించి ఏం తెలుసుకోవాలనుకున్నా, ఎటువంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళైనా, నేర్చుకోకపోతే నేర్చుకుందాము అనుకునేవాళ్ళు లేదా హీలింగ్ తీసుకుందాము అనుకునేవాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. ప్రాణిక్ హీలింగ్‌లో ఆహార నియమాలేమన్నా పాటించాలా? ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు అని ఏమన్నా డైట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే ప్రాణిక్ హీలింగ్‌కి సంబంధించి ఎటువంటి డైట్ రెస్ట్రిక్షన్స్ లేదండి. కాకపోతే పేషెంట్‌కి అబ్డామినల్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, కాన్‌స్టిపేషన్ ఉంది, లేకపోతే డయేరియా ఉంది, మలబద్ధకము, విరోచనాలు, వాంతులు ఉన్నప్పుడు లైట్ ఫుడ్ తీసుకోండి అని చెప్తారు. అంతే తప్పితే ఇంకా వేరే ఏ రెస్ట్రిక్షన్స్ లేదు. బేసిక్ ప్రాణిక్ హీలింగ్, అడ్వాన్స్ ప్రాణిక్ హీలింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరి మీదైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాణిక్ హీలింగ్ ఒక నమ్మకమా? లేకపోతే శాస్త్రమా? అంటే ప్రాణచికిత్స అనేది ప్యూర్ సైన్స్. ఇది ఏది మూఢనమ్మకాలు కాదు. ఇది సైన్స్. మనం నేర్చుకునే ప్రతి హీలింగ్ వెనకాల సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. దానికి ప్రూఫ్ ఉంది. ఎన్నో సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసి దాని మీద రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసి మన ముందుకి ఇచ్చారు మన పూజ్య సద్గురుదేవులు చోవాకోక్సే గారు. సో ఇది సైన్స్. అట్ ద సేమ్ టైమ్ ఇది ఒక ఆర్ట్ కూడా. అంటే చెయ్యగా చెయ్యగా అందులో మనకి నైపుణ్యం వస్తుంది. మనం ఈజీగా చేయగలుగుతాం. అంతే కదా! చేస్తూ చేస్తూ ఉంటే ఒక పని ఎలా ఈజీగా చేయాలి, ఎలా ఎఫెక్టివ్‌గా చేయాలి అన్నది తెలుస్తుంది. అది ఏ పని అయినా అంతే. సేమ్ థింగ్ విత్ ప్రాణిక్ హీలింగ్. హీలింగ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ డౌట్ అండి. మనం ఈ మధ్య చాలా ఎనర్జీ హీలింగ్స్ అవి చూస్తున్నాము. అయితే హీలింగ్ చేస్తే రోగి యొక్క కర్మ, నెగెటివ్ కర్మ మనకి వస్తుందా? అని ప్రాణిక్ హీలింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు, అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఏవండీ మనం ఎవ్వరము అంత గొప్పవాళ్ళం కాదు. వేరే వాళ్ళ నెగెటివ్ కర్మ మనం తీసేసుకుని వాళ్ళని బాగు చేసేంత గొప్ప మహాత్ములమైతే కాదు. ఇంకొకళ్ళ కర్మని మనం తీసుకునే కెపాసిటీ మనకెవ్వరికీ లేదు. ఇన్‌ఫాక్ట్ మనం హీలింగ్ చేస్తే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మంచి కర్మ మనకొస్తుంది. బెనిఫిట్స్ ఒస్తాయి. గుడ్ కర్మ జనరేట్ చేసుకుంటాం. అంతే తప్పితే నెగెటివ్ కర్మ రాదు. అంటే మళ్ళీ ఏమంటారు కొంతమంది డౌటు, ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. ఒక పర్సన్ సఫర్ అవుతున్నారు. అది వాళ్ళ నెగెటివ్ కర్మ వల్ల సఫర్ అవుతున్నారు కదా! దాన్ని తగ్గిస్తే ఆ నెగెటివ్ కర్మ తగ్గించింది మనకొస్తుందా అని ప్రశ్న. ఇవన్నీ ఓవర్ ది ఇయర్స్ రకరకాల క్వెషన్స్ వస్తుంటాయి కదా! వాటికి క్లారిఫై చేస్తున్నాం. అంటే మనకి ఒక ఫిజికల్ ప్రాబ్లమ్ వచ్చింది. కడుపులో నొప్పొచ్చింది, లేకపోతే కాళ్ళు నొప్పొచ్చింది, లేతే తలనొప్పి వచ్చింది. అది మన కర్మ వల్ల వచ్చింది అని మనం అలా భరిస్తూ ఉంటున్నామా? లేదు కదా! మనం డాక్టర్ దగ్గరికెళ్తున్నాము, మందు తీసుకుంటున్నాము, లేకపోతే ఇంకేదో అమృతాంజనం, ఆయింట్‌మెంటో ఏదో ఒకటి రాసుకుంటున్నాము. రిలీఫ్ కోసం ట్రై చేస్తున్నాము. రిలీఫ్ వస్తుంది. కొద్దిగా కొంతసేపయ్యాక క్యూర్ కూడా అవుతుంది. సో, సేమ్ థింగ్ విత్ ప్రాణిక్ హీలింగ్. అవతల వాళ్ళ నొప్పి ఎంత చిన్నదైనా తగ్గిస్తే ఆ రిలీఫ్ పడుతున్న వాళ్ళకి, ఆ బాధ భరిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. సో, ఆ రిలీఫ్ ఇచ్చినందుకు మనకి సంతోషంగా ఉంటుంది. మన గుడ్ కర్మ కూడా వస్తుంది. హీలింగ్‌తో రోగి యొక్క కర్మలు తొలగించచ్చా?
ఒక పేషెంట్‌కి నెగెటివ్ కర్మ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాటెవర్ బీ ఇట్. సో, మనం హీలింగ్ చేసి వాళ్ళ చెడు కర్మ అంతా తొలగించేసి వాళ్ళని హెల్తీగా, హ్యాపీగా చేయొచ్చా? అంటే యాస్ ఎ హీలర్ వి కెనాట్ డూ థట్. హీలర్‌గా మనం చేయలేము. అయితే రోగితో కొన్ని పనులు చేయించడం ద్వారా వాళ్ళకుండే నెగెటివ్ కర్మ తగ్గించడానికి మనం సహాయపడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దానం, టైతింగ్ లేదా ట్విన్ హార్ట్ మెడిటేషన్. ప్రాణిక్ హీలింగ్‌లో నేర్పించే ధ్యానం ట్విన్ హార్ట్ మెడిటేషన్. ఎర్త్‌ని బ్లెస్ చేయడం, భూమండలం మొత్తంని అన్ని మంచి వాటితో బ్లెస్ చేయడం, భూమి మీది ఉండే ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణిని బ్లెస్ చేయడము. ఇలా నెక్స్ట్ ఫర్‌గివ్‌నెస్, క్షమా ప్రార్థన చేయించడము. ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ నెగెటివ్ కర్మ కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. సో, ఇది రోగి చేయాల్సింది. రోగి బదులు పేషెంట్ బదులు పేషెంట్ పేరెంట్సో, ఫ్యామిలీ మెంబర్సో, హీలరో చేయలేరు. ఎంత వాళ్ళైనా కూడా చేయలేరు, చేయకూడదు. హీలింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? నెక్స్ట్ డౌట్. హీలింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? ఉంటుందండి డెఫినెట్‌గా. ఏం సైడ్ ఎఫెక్టు? పెయిన్ పోతుంది అంతే. పడుతున్న బాధ తగ్గుతుంది. అంతకంటే గొప్ప సైడ్ ఎఫెక్ట్ ఇంకేమీ లేదు. వాళ్ళు ఒక బాధతో వచ్చారు, పెయిన్‌తో వచ్చారు. దాన్ని మీరు తీసేస్తే ఆ పెయిన్ తగ్గుతుంది. నెగెటివ్ సైడ్ ఎఫెక్ట్ అనేదైతే మాత్రం అస్సలు లేదు. ఇంకొక ప్రశ్న. ప్రాణిక్ హీలింగు నేర్చుకున్నాము. మా ఇంట్లో పెట్స్‌కి చెయ్యొచ్చా? కుక్క పిల్లలు, పిల్లులు, లేతే మొక్కలు ఇవి ఉంటాయి కదా! వాటికి హీలింగ్ చేయొచ్చా? తప్పకుండా చెయ్యొచ్చు. చాలా చక్కగా అవి రెస్పాండ్ అవుతాయి. మొక్కలకి, యానిమల్స్‌కి హీలింగ్ చేస్తే ఇంకా మనలోన రెసిస్టెన్స్ ఉంటుంది. ఇదేంటి? వీళ్ళెందుకు చేస్తున్నారు? ఇది చేస్తే నాకేంటి? ఇది చేస్తే నాకింకేమన్నా అవుతుందా? అన్న ప్రశ్నలు మనలో ఉంటాయి. కానీ జంతువులకి, మొక్కలకి, చెట్లకి, పొలాలకి ఎక్కడ మీరు హీలింగ్ ఇచ్చినా చాలా బ్యూటిఫుల్‌గా రెస్పాండ్ అవుతాయి. చాలా ఫాస్ట్‌గా హీలింగ్ జరుగుతుంది. సో, ఎటువంటి అనుమానాలు, సందేహాలు లేకుండా ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోండి. మాస్టర్ చోవా గారి ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఒక ప్రాణిక్ హీలర్ ఉంటే ప్రపంచం మొత్తము ఆనందంగా, ఆరోగ్యంగా, స్పిరిచ్యువల్‌గా గ్రో అవుతుంది. ఇంట్లో ఒకళ్ళు ప్రాణిక్ హీలర్ ఉంటే హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనం పెద్ద డాక్టర్లు కానక్కర్లేదు. కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసుకోగలుగుతాం. సో, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. రిలేషన్‌షిప్ హీలింగ్ చేసినప్పుడు హ్యాపీనెస్ ఒస్తుంది. హెల్తీ రిలేషన్స్ ఉంటాయి. అందరితో పాటు హెల్తీ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేస్తాం. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోగలుగుతాము. అలాగే మెడిటేషన్ చేసినప్పుడు స్పిరిచ్యువల్‌గా కూడా గ్రో అవుతాము. సో, మీరు ప్రాణిక్ హీలింగ్ క్లాస్ అటెండ్ అవ్వాలనుకున్నా, ఓరియంటేషన్ కావాలనుకున్నా, హీలింగ్స్ తీసుకోవాలనుకున్నా, ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.